హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్. సో సమ్మర్లో మనం పిల్లల్ని డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళాలి అని చెప్పి బాగా సర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో మా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేస్తున్నాం, మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుందని. మేము రీసెంట్గా బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళాము అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాము సో దట్ ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అని. లైక్ మనం దీనికి రీచ్ అవ్వాలి, ఒకవేళ మెట్రోలో వెళ్ళాలి అనుకుంటే లక్డీ కపుల్ స్టేషన్ అనేది నియర్ బై స్టేషన్, అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంట్రీ ఫీజెస్ 150, 250, 325 ప్రైసెస్ ఉంటాయి. 250 ప్రైస్కి మనం ప్లానిటోరియం అండ్ సైన్స్ మ్యూజియం రెండు కాంబో తీసుకోవచ్చు. అండ్ 325కి అయితే ప్లానిటేరియం, సైన్స్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీ కాంబో తీసుకోవచ్చు. ఇవి టైమింగ్స్ మండే టు సండే 11:30 AM to 8 PM ఉంటుంది. మనం ప్లెంటీ ఆఫ్ టైం ఇక్కడ మ్యూజియంలో స్పెండ్ చేస్తే చూడడానికి అండ్ మనం తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. హరిబరిగా రష్గా వెళ్ళకుండా 1 డే మనం కంప్లీట్గా ఈ బిర్లా ప్లానిటేరియంకి పెట్టుకుంటే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇందులో చాలా డిఫరెంట్గా ఎప్పుడు మన పిల్లలు బుక్స్లో థియరీస్ చదవడమే కానీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చు. జనరల్గా మనం ప్లే ఏరియాస్కి అలా తీసుకెళ్తూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా ప్లే ఏరియాస్ కాకుండా వాళ్ళు సైన్స్లో చదువుకునే ప్రిన్సిపల్స్ అన్నీ రీజన్ బిహైండ్ దిస్ అనేది ప్రాక్టికల్గా వాళ్ళే చేసేవి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. పెండ్యులం, రిఫ్లెక్షన్, ఇన్ఫినిటీ వాల్స్ అండ్ అలాగే ఈ ఏజ్ పిల్లలు డైనోసార్ స్కెలిటన్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే ఇది ఏంటి, ఇవన్నీ వీళ్ళు ఎలా గ్యాదర్ చేశారు ఏంటి అనేది అక్కడ డీటెయిల్స్ అన్నీ అవన్నీ చూడటం, కొంచెం థియరీ పార్టే కాకుండా ఎలా ఇవన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ డీటెయిల్డ్గా అన్నీ మెన్షన్ చేశారనమాట. సో ఈ బిర్లా ప్లానిటేరియం అనేది ఒక నాలెడ్జ్ బ్యాంక్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంటర్టైనింగ్ కూడా ఉంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే స్పేస్ మ్యూజియం. అండ్ ఇదేంటంటే వీళ్ళకి యూనివర్స్ నుంచి తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ డిఫరెంట్ వేస్లో దీన్ని పోర్ట్రే చేశారు. సోలార్ పవర్స్, ఎవ్రీథింగ్ రీజన్ బిహైండ్ దిస్ అనేది చాలా బాగా మనకి పక్కన బోర్డ్స్తో క్లియర్గా ఆ థియరిటికల్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళు కొంచెం 8 years కాబట్టి ఇంకా ఆ థియరిటికల్ పార్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ వాళ్ళైతే ఒక ప్లే జోన్ లాగా అది ఎంజాయ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ థియరీని, ఎవ్రీ కాన్సెప్ట్ని, న్యూటన్స్ లాస్ని, ఇవన్నీ లైట్, ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ అండ్ ఇది ఇన్ఫినిటీ వెల్, అది మనం అలా చూస్తూ ఉంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా ఆ వెల్ అలా కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఏ ఏజ్ పిల్లల వాళ్ళైనా ఇది ఒక ఎంటర్టైనింగ్ వేలో చూడొచ్చు. అండ్ కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు రీజన్స్ అవన్నీ కూడా చక్కగా అక్కడ చదివేయచ్చు. పెండ్యులం కాన్సెప్ట్స్ అండ్ ఇది చాలా బాగుంది. లైక్ ఇది మనం రొటేట్ చేసినప్పుడు ఆ లైన్స్ అనేవి వర్డ్స్గా రావడం అండ్ ఇక్కడ స్కై షో కూడా చాలా బాగుంటుంది. స్కై షోకి మనం కాంబోలో తీసేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఆడే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు ఇలా రొటేట్ అవుతుంది, ఇది ఎలా అని. ఇదైతే ఈ కిడ్స్కి బాగా అట్రాక్ట్ అయింది. 1 యాంగిల్లో చూస్తే మాత్రం బార్బీ డిఫరెంట్ పార్ట్స్ లాగా ఉంది, బట్ ఫ్రంట్ నుంచి చూస్తే, వేరే సైడ్ యాంగిల్లో నుంచి చూస్తే బార్బీ కంప్లీట్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇలాగా కాన్సెప్ట్ వైజ్గా పిల్లలకి మనం ఈ సమ్మర్లో కొంచెం నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఏదైనా గెయిన్ చేయాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లానిటేరియం నేను చెప్తున్నాను. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. అండ్ ఇది పెండ్యులం కాన్సెప్ట్ని డిస్క్రైబ్ చేస్తా వీళ్ళు ఇది ఆడుతున్నారు. అండ్ మనకి సైంటిస్ట్ లైక్ డిఫరెంట్ మ్యాథమెటిక్స్, సైన్స్లో
వాళ్ళు దేనికి ఫేమస్, ఏం చేశారు అనేది వాళ్ళు చాలా బాగా డిఫరెంట్ బోర్డ్స్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పిల్లలకే కాదు, అడల్ట్స్ కూడా ఇక్కడ బాగా అట్రాక్ట్ అయిపోయి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మేము కూడా ట్రై చేసాం ఇక్కడ. వెరీ ఇంట్రెస్టింగ్ కాస్మిక్ ప్రెజెంటేషన్ అనే చెప్పచ్చు. అండ్ అడ్వాన్స్డ్ ఫ్యాషనబుల్ సైన్స్ ప్లానిటేరియం కూడా. అండ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలు ఇది ఎందుకు ఇలా వర్క్ అవుతుంది అనేది ఆలోచించకపోయినా ఇది ఇలా వర్క్ అవుతుంది, మనం చెయ్యాలి అనే ఇంట్రెస్ట్, ఎంతూజియాస్టిక్ వాళ్ళలో కనిపిస్తుంది. ఇలా రిపీటెడ్గా ఇమేజెస్ వాళ్ళు పేస్ట్ చేయడం వల్ల కంటిన్యూస్గా మనకి ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ టౌన్లోనే ఉంది, సో ఈజీగా యాక్సెసిబులే. అండ్ ఇక్కడ డైనోసోరియం, స్పేస్ సెంటర్ అన్నీ చాలా బాగా అట్రాక్టింగ్గా అనిపించాయి. లైక్ మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్తే ఎప్పుడు ప్లే ఏరియా ఎక్స్పీరియన్సే కాకుండా ఇది డిఫరెంట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మ్యూజియంకి విజిట్ అయ్యి వచ్చాక మాత్రం వాళ్ళ ఎనర్జీ లెవెల్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అండ్ ప్లానెట్స్ గురించి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చు. ఎప్పుడు బుక్స్లోనే కాకుండా ఇలాంటి మ్యూజియంస్కి వాళ్ళు విజిట్ చేసినప్పుడే వాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు. అండ్ ఎందుకు ఈ బాల్ అనేది అలా ఎయిర్లో బ్లో అవుతుంది అని చెప్పి అలా చూస్తున్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటికీ ఇది చాలా బాగుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.